ఎస్ రేఖ మరికొద్దిసేపట్లోనే యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా గత 2 రోజులుగా కూడా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో భారీ ఎత్తున చేయడం జరిగింది. దాదాపు పవన్ కళ్యాణ్ అంటే మిగతా హీరోల సినిమాలు ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ సినిమా అంటే సినిమా అయినా సినిమాకి సంబంధించిన ఈవెంట్ అయినా చాలా గ్రాండియర్గా ఉంటుంది. సో భీమ్లా నాయక్ విషయంలో మరొకసారి అదే కనిపిస్తుంది. దాదాపు 5,000 మంది అభిమానులు ఈ ఫంక్షన్ కోసం వచ్చారు అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ బయట చూస్తుంటే కనుక 5,000 కాదు, దాదాపు 10,000 మంది వరకు యూసుఫ్గూడలోనే వీళ్ళందరూ కూడా చాలా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే అందరికీ లోపలికి ప్రవేశం లేకపోతే కాస్త డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. దీనికి సంబంధించి 21వ తారీఖు చాలా వరకు పాసుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అయితే అప్పుడు మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం వల్ల వాయిదా అవ్వటం, ఈరోజు దానికి సంబంధించిన ఫంక్షన్ జరగటం, మళ్ళీ కొత్త పాసులు వేయటం, ఈ రకమైన కాస్త కన్ఫ్యూజన్లో అభిమానులందరూ కూడా పాత పాసులు పట్టుకుని ఇక్కడికి రావటం, సో వాళ్ళందరినీ రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా తమ అభిమాన హీరో వేడుకను నేరుగా వీక్షిస్తామని చెప్పేసి ఇక్కడ కాస్త గందరగోళమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. నిజానికి పోలీసులు దాదాపు 1000 మంది పోలీసులు నేరుగా ఈ ఫంక్షన్ విషయంలో వాళ్ళు సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ యొక్క భారీ స్థాయిలో రావడం పట్ల కాస్త అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్గా మరికొద్దిసేపట్లోనే ఫంక్షన్ ప్రారంభం కానుంది. కేటీఆర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చేయనున్న నేపథ్యంలో కేటీఆర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడతారు, ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారు, జరగబోయే ఇష్యూస్ గురించి ఏమైనా మాట్లాడతారా, కేవలం సినిమా ఫంక్షన్ లాగానే ఇది ఎండ్ అవుతుంది అనేది మాత్రం అందరిలోనూ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. రేఖ మరికొద్దిసేపట్లోనే ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ఇక్కడ అది ప్రారంభం కానుంది. కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న నేపథ్యం క్రమంలో దీనికి సంబంధించిన సెక్యూరిటీ అనేది భారీ స్థాయిలో ఇక్కడ చాలామంది పోలీసులు ఇక్కడ సెక్యూర్ చేస్తూ వస్తున్నారు. అయితే భారీ స్థాయిలో ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం వారి అదుపు చేయలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. యూసుఫ్గూడ కంప్లీట్గా ఇందిరానగరం మొదలుకొని యూసుఫ్గూడ బస్తీ వరకు కూడా రూట్ అనేది బ్లాక్ అయిపోవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా దీనికి సంబంధించి ఈ రూట్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తారు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేయటం, ఎవరిని అదుపు చేయలేని పరిస్థితి ఇక్కడ చెప్పుకోవచ్చు. దాదాపు 1000 మంది పోలీసులు ఇక్కడ సెక్యూర్ చేసినప్పటికీ కూడా, ఈ పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా, ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి అదుపు చేయలేని పరిస్థితి ఇక్కడ యూసుఫ్గూడలో దాదాపు 5,000 మందికి మాత్రమే ఇందులో లోపలికి అనుమతి అని చెప్పేసి అన్నారు. కానీ అంతకు మించి ఇక్కడ ఫ్యాన్స్ రావడం జరిగింది. ప్రధానమైన సమస్య ఏంటంటే 21వ తారీఖు పాసులను చాలామంది తీసుకుని రావటం. సో అక్కడ అంటే మేము ఆ రోజు తీసుకున్న పాసులు కూడా చెల్లుతాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. కొంతమంది అయితే పాత పాసులకి డేట్లు మార్చి కొత్తగా ప్రింట్స్ తీసుకుని రావడం జరిగింది. సో అలాంటి అంటే నకిలీ పాసులు ఇవన్నీ కూడా చెల్లవని చెప్పేసి పోలీసులు వాళ్ళందరినీ బయటికి పంపించేయడం జరుగుతుంది. కేవలం 23వ తారీఖు డేట్తో ఇష్యూ చేసిన పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపించడం జరుగుతుంది. నిజానికి అవి ఉన్నవారు కూడా ప్రస్తుతం చాలామంది బయటే ఉండిపోవడం జరిగింది. లోపల ప్లేస్ అనేది వీళ్ళందరికీ సరిపోని క్రమంలో ఫస్ట్ వచ్చిన వారికి మాత్రమే ప్రియారిటీ బేసిస్ మీద వాళ్ళందరినీ లోపలికి పంపించి నేరుగా వేడుకను చూసే అవకాశాన్ని అయితే ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ కల్పిస్తూ ఉంది. మరొక పక్క కేటీఆర్ కూడా ఈ వేడుకకు రావడం, సినిమా సంబంధించిన పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా కేటీఆర్ కూడా వస్తుండటంతో ఆయనకు సంబంధించిన అభిమానులు కానీ టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ భారీ స్థాయిలో ఈ వేడుక వద్దకు చేరుకుంటూ వస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే కంప్లీట్గా పోలీసులు అయితే ఎవరిని అంటే ఇక్కడ చాలామందిని పాసులు లేని వాళ్ళని వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నప్పటికీ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా తమ అభిమాన హీరోని చూసిన తర్వాతే మేము వెళ్తామని చెప్పేసి ఇక్కడి నుంచి కదలకుండా ఉండడం జరిగింది.
చాలామంది అంటే అబ్బాయిలే కాదు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే కొంచెం టీనేజర్స్ కానీ ఎక్కువగానే ఉంటారని చెప్పేసి అన్నారు. అలాగే అబ్బాయిలతో పాటు మహిళలు చాలామంది ఈ వేడుకకు వచ్చి పవన్ కళ్యాణ్ ఫంక్షన్ నేరుగా వీటి నుంచి కూడా రావడం జరిగింది. చాలామంది పాసులు ఇక్కడికి వచ్చి పాసులు ఏమన్నా ఉంటే ఇస్తారా లోపలికి వెళ్తామని చెప్పేసి అమాయకంగా అడుగుతున్నారు. నిజానికి ఎప్పుడో పాసులు కలెక్ట్ చేసుకుని కాస్త లేటుగా వస్తే వాళ్లే లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో చాలామంది ఇక్కడ బయటే ఆగిపోవడం జరిగింది. పోలీసులు కూడా లోపల సిచ్యువేషన్ని బట్టి ఇంకెంతమంది పడతారనే దాన్ని ఒక లెక్కలు వేసుకుని వాళ్ళందరినీ లోపలికి పంపిస్తూ ఒక్కొక్కరిగా లోపలికి పంపిస్తూ వస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్, కేటీఆర్ ఇదే దారిలో లోపలికి వెళ్ళనున్న నేపథ్యంలో మ్యాక్సిమం ఈ ట్రాఫిక్ను క్లియర్ చేసే దిశగా ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2 వెహికల్స్ని తీసుకువచ్చి పోలీసులు ఆ 2 వెహికల్స్లో అంటే వీళ్ళందరినీ మ్యాక్సిమం వెళ్ళిపోవాల్సిందిగా ఇక్కడ అమ్మాయిలందరినీ కోరుతూ ఉన్న క్రమంలో వెళ్ళని పక్షంలో రూట్ క్లియర్ చేసే దిశగా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇక 7-7:30 ప్రాంతంలో పూర్తి స్థాయిలో మెయిన్ ఈవెంట్ అనేది మొదలు కానుంది. 7:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా ఈ ఈవెంట్కి వస్తారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా వస్తారు. కంప్లీట్గా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారనే దాని మీద అందరూ ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. కేటీఆర్ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని అన్న అని చెప్పి సంబోధిస్తూ ఉంటారు. అలాగే సోదర సమానుడిగా పవన్ కళ్యాణ్ కూడా కేటీఆర్ని ఎక్కువగా ఆయన ఒక బ్రదర్ ఫ్రెండ్లీగా వాళ్ళిద్దరు రిలేషన్ అనేది రొమాన్స్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా సరే. సో ఆ టైప్ ఆఫ్ స్పీచ్ అనేది ఈరోజు అభిమానులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఏ స్పీచ్ ఇచ్చినా సరే కాస్త హాట్ టాపిక్గా ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ కూడా పక్కన ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమన్నా కొంచెం హాట్గా ఏమన్నా మాట్లాడే కామెంట్స్ ఏమైనా చేసే అవకాశం ఉందా? పర్టికులర్గా ఏపీ ప్రభుత్వం మీద ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ఏ స్పీచ్ కూడా హాట్గా ఉంటున్న క్రమంలో ఇప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అవుతున్న క్రమంలో కూడా జీవో రాలేదు. బట్ జీవో రాకపోయినా టికెట్ రేట్లు ఎలా ఉన్నా తన సినిమాని ఫ్రీగా విడుదల చేస్తానని చెప్పేసి గతంలోనే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. మరి ఇప్పుడు అభిమానుల సమక్షంలో కేటీఆర్ పక్కన ఉండగానే ఏమన్నా మళ్ళీ అలాంటి హాట్ స్పీచ్ ఏమన్నా పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ అది ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది అయితే మనం కొద్దిసేపట్లోనే తెలియనుంది. ప్రస్తుతానికైతే ఫ్యాన్స్ అందరూ కూడా కనీసం నేరుగా లోపలికి వెళ్ళకపోయినా సరే ఈ రూట్ గుండానే పవన్ కళ్యాణ్, కేటీఆర్ కలిసి వాళ్ళు కొద్దిసేపట్లోనే వెళతారు కనుక ఎక్కడైనా పవన్ కళ్యాణ్ చూడగలమా అని చెప్పేసి వీళ్ళందరూ ఇక్కడ రోడ్డు మీదనే వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే కుదిరితే పాస్ ఉన్నవాళ్ళు, లేదంటే నేరుగా పాసులు లేకపోయినా అనుమతిస్తే కనుక వెళ్లేందుకు కూడా చాలామంది ఎప్పుడు ఏ ఈవెంట్ జరిగినా ఉంటారు. కాబట్టి ఈసారి కూడా అదే తరహా ఉత్సాహాన్ని ఇక్కడ పవర్ స్టార్ అభిమానులు చూస్తున్నారు. చాలామంది నేరుగా హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రకరకాల ఒంగోలు, అలాగే ఇటు నాగర్ కర్నూలు, తెలంగాణ చూసుకుంటే మంచిర్యాల, ఇలా రకరకాల నల్గొండ ఇలాంటి వాళ్ళ నుంచి కూడా భారీ ఎత్తున చాలామంది ఒక గ్రూపులుగా కట్టుకుని వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మరి కొంతమంది అయితే 2 రోజుల క్రితమే ఇక్కడికి 21వ తారీఖు ఈవెంట్ అని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళందరిలో చాలామంది ఈవెంట్ అటెండ్ అయ్యే వెళ్ళాలని చెప్పేసి 2 రోజులుగా కూడా హైదరాబాద్లోనే ఉన్నట్టుగా చెప్తూ వస్తున్నారు. సో వాళ్ళలో కొంతమంది పాసులు ఉన్నవాళ్ళు కూడా లేటుగా రావడం వల్ల వెళ్ళలేని పరిస్థితి లోపలికి కాస్త డిసప్పాయింట్మెంట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. బట్ అల్టిమేట్గా చెప్పేది ఒకటి ఏంటంటే కనుక భీమ్లా నాయక్ ఎట్టి పరిస్థితుల్లో తమకి ట్రైలరు, సాంగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, తమకి చాలా నచ్చాయి. సో సినిమా ఎట్టి పరిస్థితుల్లో సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరొక పక్క ట్రెండ్ చూసుకుంటే కూడా భీమ్లా నాయక్ అంటే కరోనాకి ముందు పరిస్థితులు ఎలా అయితే మనకి సినిమాలకు సంబంధించి హడావిడి, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ హడావిడి ఎలా అయితే ఉంటుందో సో అదే తరహా హడావిడి ఇప్పుడు భీమ్లా నాయక్ విషయంలో కూడా మనకు కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాతనే పెద్ద సినిమాలన్న విడుదలన్నీ కూడా వరుసగా ఉన్న నేపథ్యంలో సో వరుసగా భీమ్లా నాయక్ ఒక కర్టెన్ రైజర్ లాగా భావించాల్సి ఉంటుంది. సో ఈ సినిమా విడుదల, ఈ సినిమాకు వచ్చే వసూళ్లు, ఈ సినిమాలో కనిపించే హడావిడి, ఆ ఫ్యాన్స్ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే విషయాన్ని మరొకసారి భీమ్లా నాయక్ ద్వారా అందరికీ ఒక క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతూ ఉందని చెప్పుకోవచ్చు. సో అలాంటి భీమ్లా నాయక్ మరొక 2 రోజుల్లోనే, నిజానికి 23 ఈ రోజు అనుకుంటే రేపు కాకుండా ఎల్లుండే సినిమా రిలీజ్ అవుతున్న క్రమంలో ఈ 2 రోజుల పాటు కూడా ఈ భీమ్లా నాయక్ ఫేవర్ అనేది అటు సోషల్ మీడియాలో ఇటు నేరుగా రియల్ వరల్డ్లో చూసుకుంటే కనుక ఈ ఫేవర్ అనేది మనకి కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. సో భీమ్లా నాయక్ సినిమా ట్రైలర్ ఎంత హాట్ టాపిక్గా మారింది, ఆ సాంగ్స్ ఎంత నచ్చాయి, అలాగే ఈరోజు జరుగుతున్న ఈవెంట్లో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది అనేది అందరి ముందు ఒక ఆసక్తిమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా మరొక 2 రోజుల్లో విడుదలవుతున్న క్రమంలో సినిమా ఇంకెన్ని అంచనాలను అందుకుంటుంది, ఇంకెన్ని రికార్డులను, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది మాత్రం ఫ్యాన్స్ కూడా, అలాగే సామాన్య ప్రేక్షకులు, ఫ్యాన్స్, సినిమా ఇండస్ట్రీ కూడా, ఇటు రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి, ఒకసారి మాట్లాడండి. రాబో ఫోన్ చేసిండు. చారీ ఇది ఎక్కువ ఇది ఎక్కువ సార్. అదే కదా మరి, అదే ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ది లోగో లేదు.